హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న నటించిన గేమ్ చేంజర్ మూవీ ఎంత పెద్ద నెగిటివ్ టాక్ వచ్చినా కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ తోటి దూసుకుపోతుంది. అలాగే హిందీలో ఎక్స్పెక్టేషన్స్ కి మించి బాక్స్ ఆఫీస్ ని కొల్లగొడుతుంది. ఇక ఈ మూవీని కావాలని కొంతమంది నెగిటివ్ చేయాలని చూసినా కానీ మూవీ టాక్ తోటి సంబంధం లేకుండా ఆడియన్స్ అయితే థియేటర్లోనే గేమ్ చేంజర్ మూవీ చూడడానికి క్యూలు కడుతున్నారు. ఇక డైరెక్టర్ శంకర్ గారైతే ఒకప్పటిలా కాదు, ఇప్పుడు ఆయన పూర్తిగా ఫామ్ ని కోల్పోయాడు. అయినప్పటికీ చరణ్ అన్న ఆయన నమ్మి ఈ మూవీ చేశాడు. దిల్ రాజు గారు కూడా ఆయన నమ్మి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టాడు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లోనూ దిల్ రాజు గారు పెట్టిన ప్రతి రూపాయి కనిపించింది. కానీ డైరెక్టర్ శంకర్ గారు సినిమా మేకింగ్ మీద పెట్టిన శ్రద్ధ స్క్రిప్ట్ మీద ఇంకొంచెం పెట్టుంటే ఈరోజు ఈ రకమైన డివైడ్ టాక్ కూడా వచ్చేది కాదు. ఖచ్చితంగా మూవీ 1000 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్ లోకి చేరేది. ఇక మూవీలో మెయిన్ హైలైట్ అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే మరో రంగస్థలంలా వచ్చిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని చాలా తొందరగా ముగించేశారు. సెకండ్ హాఫ్ లో ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్ ని పెట్టుంటే ఖచ్చితంగా మరో రంగస్థలం అయ్యేదని చెప్పొచ్చు. అయితే సినిమా ఫలితంపై డైరెక్టర్ శంకర్ గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అయితే ఒక యాంకర్ ఈ విధంగా శంకర్ గారిని అడగడం జరిగింది. గేమ్ చేంజర్ మూవీపై చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, దీనిపై మీ స్పందన ఏంటి అని శంకర్ గారిని అడగగా దానికి శంకర్ గారు ఈ విధంగా సమాధానం చెప్పారు. నా వరకు అయితే ఇప్పటి వరకు కేవలం పాజిటివ్ రివ్యూస్ మాత్రమే వచ్చాయి. వాస్తవానికి సినిమా ఫైనల్ అవుట్పుట్ నాకు సంతృప్తినైతే ఇవ్వలేదు. నాకు ప్రతి మూవీలోనూ డీటెయిలింగ్ ఇవ్వడం అలవాటు. ఈ సినిమాకి కూడా అదే చేశాను. 5 గంటల ఫుటేజ్ వచ్చింది, కనీసం 3 గంటల ఫుటేజీ అయినా ఉండాలనేసి నేను చెప్పాను. కానీ దిల్ రాజు గారు మా తెలుగు సినిమాలు అంత పెద్దగా ఉండకూడదు సార్ అనేసి చెప్పారు. సో ఇక తప్పలేదని కుదించాను అంటూ శంకర్ గారైతే యాంకర్ కు చెప్పడం జరిగింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దాదాపు గంటకు పైగా ఉందనేసి శంకర్ గారైతే చెప్పారు. సినిమాలో కేవలం అరగంట మాత్రమే చూపించారు. ఈ ఎపిసోడ్ ని మరో 20-30 నిమిషాలు పెంచుంటే మూవీ ఫలితం ఖచ్చితంగా వేరేలా ఉండేది. చరణ్ అన్నకి నేషనల్ అవార్డు కూడా ఖచ్చితంగా వచ్చేది. అంత అద్భుతంగా చేశాడు ఈ మూవీలో చరణ్ అన్న. ఏది ఏమైనా దిల్ రాజు గారు చేసిన పొరపాటు 1000 కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టాల్సిన ఈ మూవీ 1000 కోట్లకు తక్కువ కలెక్షన్స్ తోటే సరిపెట్టాల్సి వచ్చింది. సో పుష్ప 2 చిత్రం దాదాపు 3 గంటల 20 నిమిషాల పైన ఉంటుంది. అయితే ఆడియన్స్ మాత్రం మూవీ డ్యూరేషన్ ని అస్సలు పట్టించుకోలేదు. సో గేమ్ చేంజర్ కూడా 3 గంటల పైగా డ్యూరేషన్ ఉండుంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని 1.5 గంటల పైగా ఉంచి ఉంటే మూవీ అద్భుతమైన వసూళ్లను రాబట్టి పుష్ప 2కు గట్టి పోటీనైతే ఇచ్చుండేది.